హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీ అయిన టేస్టీ అయిన ఓట్స్ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మనకి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఈ ఉప్మాని కనుక తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. దీనికి ఇప్పుడు మనకి కావాల్సినవి వచ్చేసి ముందుగా టమాటో, ఆనియన్స్, ఇక్కడ వచ్చేసి మిరియాల పొడి కొంచెం తీసుకున్నాను. ఇవి 2 పచ్చిమిర్చిని మిడిల్లోకి కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్, వీటిని తీసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట. ఇంకా నేను ఇక్కడ క్విక్కర్ ఓట్స్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఉప్మాని చేయడం స్టార్ట్ చేసేద్దాం. మరి అయితే ఫస్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ మీద అందులో ఆయిల్ వేసుకుందాం, 1 స్పూను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యేంత వరకు ఉంచి, ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసి ఫ్రై చేసుకుందాము బాగా. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా ఇందులో వేసి, పచ్చిమిర్చిని రెండింటిని వేసుకొని మనం మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోకి మనకి దొరికితే నాటు టమాటాలు అయితే చాలా బెటర్, ఎందుకంటే అవి కొంచెం పుల్లగా ఉంటాయి, మనకి టేస్ట్ సూపర్గా వస్తుంది. కాబట్టి వీలున్నంత వరకు నాటు టమాటాలను అయితే మీరు యూజ్ చేయండి. ఇప్పుడు ఈ టమాటాలు బాగా మగ్గేదానికని చెప్పి దీని మీద మూత పెట్టేసుకొని 2 మినిట్స్ పాటు ఉడికించేసేసుకుందాము. ఇప్పుడు మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ అలా కలుపుదాం. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి ఆల్మోస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడిని కొంచెం యాడ్ చేశాను. తర్వాత అల్లం పేస్ట్ని వేసుకుందాము. వీటిని బాగా ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఉప్పు, తర్వాత ఇంకొంచెం పసుపు, కొంచెం కారంని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఉప్పు, కానీ ఉప్పు తక్కువ వేసుకుంటేనే మనకి బెటర్. మనం వెయిట్ లాస్కి కాబట్టి దీన్ని ఈ ఉప్పు వీలున్నంత వరకు తక్కువ వాడడమే మనకి మంచిదన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ నీళ్ళని యాడ్ చేసుకుందాము. ఈ నీళ్ళు బాగా మరిగేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేస్తాము. సిమ్లోనే ఉంచేసి స్టవ్ బాగా తెరలాలన్నమాట. నీళ్ళు బాగా ఎసరు బాగా ఉడికేంత వరకు వీటిని మనం మరిగించుకోవాలి. చూడండి, బాగా నీళ్ళు అయితే తెరులుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నాము. తర్వాత ఒక చిన్న కప్పు ఓట్స్ని తీసుకొని ఎక్కడ ఉండకట్టకుండా మనం కలుపుకోవాలి బాగా. ఓట్స్ వేసిన తర్వాత మనం స్టవ్ సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి దీన్ని. ఇలా కలుపుతూ మనం కనుక వేసుకున్నట్లయితే ఉండకట్టకుండా ఉంటాయి అన్నమాట ఓట్స్. ఇప్పుడు బాగా కలిపాం కదా, సిమ్లో ఉంచి బాగా దగ్గర పడేంత వరకు, ఈ నీళ్లు మొత్తం ఇనికిపోయి ఓట్స్ బాగా దగ్గర పడేంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, బాగా దగ్గర పడుతున్నాయి. మనం మరీ పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉంచకుండా కొంచెం తడిగా ఉండేలాగా ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కొంచెం మనకి వాటర్ ఉన్నాయి కదా, ఇలా ఉంటే సరిపోతుంది, మరీ గట్టిగా కాకుండా. ఇప్పుడు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, డైలీ టిఫిన్కి మనము బ్రేక్ఫాస్ట్ దోశ, ఇడ్లీ వాటి బదులు ఓట్స్ కనుక తీసుకున్నట్టే మనకి బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అవి ఎంత తక్కువ తీసుకున్నా మనకి వెయిట్ లాస్ అయ్యేదానికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు 4 దోశలు తినేవాళ్ళు 1 తిన్నా మనకి చాలా టైం పడుతుంది. కానీ ఓట్స్ అయితే ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. కాబట్టి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకొని చూసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేసుకోవాలా అని ఆలోచించకుండా ఈజీగా 5 మినిట్స్లో ఈ రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి టేస్ట్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను పోస్ట్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.